ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల వైశ్య భవన్లో హాజీపూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, వివేక్ ప్రారంభించారు. మంగళవారం ప్రారంభమైన స్టాల్స్లో రైతులు సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు వినియోగదారుల కోసం ప్రదర్శనకు, అమ్మకానికి పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు స్టాల్స్ను పరిశీలించి ఉత్పత్తులు, విత్తనాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయం చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. మంచిర్యాలలో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం, ఇండస్ట్రియల్ పార్కును ప్రేమ్సాగర్ రావు కోరిక మేరకు ఎన్నికల తర్వాత ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు పంట మార్పిడి ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. రైతులకు ప్రేమ్సాగర్ రావు అన్ని రకాలుగా చేయూత ఇస్తారని మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య తెలిపారు. సేంద్రియ వ్యవసాయంకు రైతులు సుముఖంగా ఉన్నారని, ప్రభుత్వం బాసటగా నిలిచి సహకారం అందిస్తే ఎరువులు రహిత ఆహారం అందుతుందని గోనె శ్యామ్ సుందర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా హాజీపూర్ ఎంపీఓ పేరుతో మేము ఈ కంపెనీని నడుపుతూ వివిధ కార్యక్రమాలు చేసుకుని మా ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో ఆరోగ్యకరమైన పంటలు పండించాలి, ఆ రైతులు వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఈ ప్రజలందరికీ కూడా, చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మంచి ఆహారాన్ని అందించాలని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం. మరి ఈ మేళాన్ని ఏర్పాటు చేయడంలో కూడా అదే కారణం. ఎందుకంటే ఎవరైతే ఆర్గానిక్ వస్తువులు పండిస్తూ ఆరోగ్యకరమైన వస్తువులు ముందుకు తీసుకొస్తున్నారో వారిని, మరియు ఆ ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులు ఎవరైతే దాన్ని ఉపయోగించినట్లయితే రైతులందరికీ కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళని జత చేయాలి, తద్వారానే ఈ మార్కెటింగ్ అనేది ముందుకు సాగుతుందనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా గతంలో మేము 1 సంవత్సరం కింద చేశాము. అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్థానిక ప్రజలందరూ కూడా వచ్చి ఈ మేళాను సందర్శించి వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీంతో పాటు చాలామంది అనుకోవచ్చు ఇంత పెద్ద ఎండలో ఇది నిర్వహించడం ఎందుకు అని చెప్పేసి. కానీ మా ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మామిడి పంటలు కూడా పెద్ద ఎత్తున పండిస్తారు, ఆ రైతులు కూడా న్యాయం జరగాలి. కాబట్టి ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత రావడానికి కోసమే మరి ఇది మామిడి సీజన్ కాబట్టి దీంట్లో రెండింటిని జోడిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో మొదటగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులకి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఈ విధమైన ఒక ప్రదర్శన చేయటం, దాంట్లో భాగస్వాములై మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహం చేస్తూ ఉన్న ప్రేమ్సాగర్ రావు గారు కానీ, శ్యామ్ సుందర్ రావు లాంటి వారు, ఈరోజు మల్లికార్జున రెడ్డి వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయం అంటే ఈరోజు మాకు తెలిసింది కానీ కొత్త తరానికి తెలిసింది, వ్యవసాయం అంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ చేస్తేనే వ్యవసాయం అనుకుంటా ఉంటారు.
నాకు కూడా వ్యవసాయం ఉంది, కానీ నేను ఎప్పుడు వ్యవసాయం చేయలేదు. మేము ఈరోజు కూడా ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి మీకు ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆయన ప్రతి సందర్భంలో కూడా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహం చేయాలి మంత్రి గారు అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో వారికి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ భాగస్వాములు మిమ్మల్ని అందరినీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. నేను కానీ, పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, పెద్దలు వివేక్ గారు కానీ. ఆ ప్రయత్నంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలోనే సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేయాలి, ఒక కార్యాచరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఇంతకుముందు సోదరులు డాక్టర్ వివేక్ గారు చెప్పినట్టు వారికి ఏ విధమైన ప్రోత్సాహాలు ఇవ్వాలి, ఏ విధమైన ఈరోజు వారిని పెంపొందించి ముందుకు నడిపే ప్రయత్నంలో ఈ సలహా సూచనలు కూడా తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ తర్వాత తప్పకుండా ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారితో నేరుగా ఒక 10 నిమిషాలు హాజీపూర్కి సంబంధించిన ఎఫ్పిఓ మరి వీరందరితో కూడా ఒక 10 నిమిషాలు మీటింగ్ ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే వారి ఆలోచన మేరకు ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహం చేయాలి, పెంపొందించాలనే ఆలోచన ఉన్న తరుణంలో తప్పకుండా ఈ ఎలక్షన్ తర్వాత అదొక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాం. ఈ కమర్షియల్ సెక్టర్కి సంబంధించి వారు చెప్పారు మాకు, నేను కూర్చున్నప్పుడు బండ్లు వస్తున్నప్పుడు కూడా చెప్పేది, మీరు వస్తూ ఉన్నారు మీటింగ్కి, ప్రభుత్వ పరంగా ఏదైనా కొత్త ఆలోచన చేయాలా, ఎందుకంటే ఆయన మాట్లాడే తీరు కూడా ఇది చేయాలని చెప్పేస్తాడు, ఆర్డర్ చేస్తాడు ఆయన. సో ఈ సందర్భంలో ఇక్కడ ఒక ప్రాసెసింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని కోరి, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి, పరిశ్రమల షాప్కి సంబంధించి చేయమన్నప్పుడు తప్పకుండా దీని గురించి ప్రత్యేకమైన ఆలోచన చేసే కార్యక్రమం ఈ ఎలక్షన్ తర్వాత చేయడం జరుగుతుందని ప్రేమ్ సాగర్ రావు గారు చెప్తాను. ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నారో గడిచిన 3 నెలల కింద ఇక్కడ పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఒక రైతు అవగాహన సదస్సు పెట్టి ఆ రోజు అందరూ రైతులు, ఎక్కువ మంది రైతులు, దానికి సంబంధించిన రైతుల వ్యవసాయంతో ఎటువంటి స్టాఫ్స్, దాంతోపాటు అగ్రికల్చర్ అధికారులు, సంబంధిత కలెక్టర్, మిగతా అడిషనల్ కలెక్టర్, బ్యాంకర్లతోటి కార్యక్రమం మల్లికార్జునరావు రావడం జరిగింది. వీళ్ళందరి నుంచి ఒక సదస్సు ఏర్పాటు చేసి ఏ రకంగా చేస్తామని చెప్పడానికి కోసం చేయడం జరిగింది. ఈరోజు వ్యవసాయం అంటే మా వాళ్ళకి అందరూ కావడం వడ్లకి ఎందుకంటే పొలం దిగాల్సిన పని లేదు, కష్టపడి ఏం చేయాల్సిన పని లేదు, పట్టిన వడ్డొద్దని అన్ని మిషన్ తర్వాత కాబట్టి అది తక్కువ చేసి వర్షాకాలం పంట వడ్డే ఇబ్బంది లేదు. కానీ రెండో పంట ఇంకేదైనా కమర్షియల్ క్రాప్స్, పైసలు కానీ, కందులు కానీ 3 నెలలు 90 డేస్ వచ్చే క్రాప్స్ చాలా ఉంటాయి. అవి వేసుకొని వాళ్ళు 3వ పంట కూరగాయలు వేస్తే ఇక్కడ మంచిర్యాలకు డైలీ 22 నుంచి 25 కూరగాయలు వస్తాయి. 22 నుంచి 25 450 నుంచి 500 కూరగాయలు వస్తాయి. ఆ కూరగాయలు హైదరాబాద్లో ఉంటాయి. అయితే రాయపూరు, యాదగిరి ఆ పక్క నుంచి లేకపోతే మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడికి వెళ్తే అక్టోబర్ ఆడికి వెళ్తే 45 గంటల తర్వాత ఇక్కడ కూరగాయలు వస్తాయి. ఖచ్చితంగా ఒక సంవత్సరం 2 నెలల లోపల మంచిర్యాలకు ఎన్ని కూరగాయలు అవసరం ఉంటో మా రైతుల ద్వారా ఖచ్చితంగా కూరగాయలు పండించి ఏర్పాటు చేసి మంచిర్యాల నియోజకవర్గం పైసలు ఎక్కడ వేరే కూడా మా పైసలు మా దగ్గర ఉండాలని ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఎంతమంది చెప్పిన ఆర్గానిక్ వ్యవసాయం గురించి, ఆర్గానిక్ వ్యవసాయం ఖచ్చితంగా అంతకుముందు ఎన్ని రకాల ఇబ్బందులు తెలియకుండా తెలుసు కూడా. కరోనా తర్వాత ప్రతి ఒక్కరు పునరాలోచన పడ్డ మనం ఏం తింటాము, దీంతో ఏ రోగాలు వస్తున్నాయని ప్రతి ఒక్కరు పునరాలోచన పడ్డది కదా. కాకపోతే ఆర్గానిక్ పై మీద చాలా స్థలాలలో ఈ ఆర్గానిక్ మోసం చేసుకుని అమ్ముతున్నారు. దాన్ని కూడా మనం పక్కన తప్పించి ప్రభుత్వ పరంగా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయడం ఒకటి. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చేస్తారంటే వాళ్ళు పండించిన పంటకు ఆర్గానిక్ ద్వారా ఆ పంటకు సరైన మార్కెట్ వ్యవస్థ ప్రభుత్వం కొంత సహకారం చేసి క్రియేట్ చేసి వెళ్ళినప్పుడు వాళ్ళకి మార్కెటింగ్ స్థలాలు కానీ మధ్య ఇప్పుడు హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ వాళ్ళకు సరైన అవకాశాలు ఇస్తే తప్పకుండా ఆర్గానిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో ఈ డాక్టర్ల దగ్గర కూడా
పోవడం, హాస్పిటల్ దగ్గర పోవడం మందుల బాధ. ఇది చాలా అవసరం ఈ రోజులలో. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఏదైతే చాలామంది చర్చిస్తున్నారో, చాలామంది కూడా చెయ్యాలని చెప్పి అనుకుంటున్నారో కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే సరైన ఇన్ఫర్మేషన్ లేక, సరైన అవగాహన లేక వాళ్ళందరూ కూడా ఎక్కడ ముందుకు పోవాలి, నిజంగానే రైతులకు ఉపయోగపడుతుందా అని చెప్పి ఆ డౌట్తోని చాలామంది రైతులు ముందుకు రాలేకపోతున్నారు. అయితే ఈ అవగాహన సభలు ఇట్లానే అన్ని చోట్ల కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఈ అవగాహన సభలు పెడితే రైతులకు ఒక ఉపయోగం పడుతుంది. ప్రత్యేకంగా మంత్రి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా వారికి ఆదేశాలు ఇవ్వాలి. పోయి రైతులతో కలిసి రైతులకు ఈ అవగాహన కల్పించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏమైనా కొంచెం స్మాల్ సబ్సిడీ రికగ్నిషన్ మీరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక స్మాల్ సబ్సిడీ ఇస్తానని చెప్పినప్పుడు చాలామంది రైతులు ముందుకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడే మల్లికార్జున రెడ్డి గారు చాలా మంచి విషయం చెప్పినారు. ఏమని, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడంలో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు రైతులే బెనిఫిట్ అవుతారు. సో నేటి సమాజం లోపల ఏ వస్తువు చూసినా కల్తీ. ఉప్పు కానివ్వండి, పప్పు కానివ్వండి, నూనె కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, రైస్ కానివ్వండి, గోధుమలు కానివ్వండి, ఏ తినే వస్తువు అయినా ఈరోజు కల్తీ ఉన్నాయి. ఈ రోజుల్లో మరి ఈ సంస్థ వారు ఒక మంచి కార్యక్రమాన్ని టేకప్ చేసి 4 సంవత్సరాలు నడుపుతున్నారంటే చాలా ఆనందించే విషయం. మనకు భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని ఆరోగ్యకరంగా కాపాడుకోవడానికి సేంద్రియంతో పండించిన పంటలు ఎంతో ఉపయోగకరమైతే మన విషయం మనందరికీ తెలిసిన విషయం. అయినా ఈ పోటీ సమాజం లోపల ఈ కల్తీని మనం నిరోధించలేకపోతున్నాము. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ప్రభుత్వం ఎన్ని రూల్స్ చేసినా ఈ కల్తీ అనేది జరుగుతూ ఉంటుంది. అయినా కానీ ఈరోజు మల్లికార్జున రెడ్డి లాంటి ఒక ఐటీ విద్యార్థి మరి తన ఉద్యోగాన్ని ఎదురుపెట్టి సేంద్రియంలో ఉన్న ప్రజల్ని జాగ్రత్తలు చేయాలనే ఉద్దేశంతో రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. అలాగే మంచిర్యాల పట్టణం తరఫు నుంచి నేను ఈ సంస్థ వాళ్ళని కోరుతున్నది ఏంటంటే, వీళ్ళు పండించిన ఈ సేంద్రియ పదార్థాలను, వస్తువులను తీసుకొచ్చి మంచిర్యాల మార్కెట్లో ఒక పెద్ద స్టాల్ పెట్టి మరి ఇక్కడ ప్రజలందరికీ దాన్ని అందించవలసిందిగా ఆ సంస్థ వాళ్ళని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో అవమానం భరించలేక బీజేపీలో చేరినట్లు ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత తెలిపారు. మంగళవారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్లో స్వేచ్ఛ లేదని, కాంగ్రెస్లో చేరితే 2 నెలల 25 రోజులు నియోజకవర్గంలో తిరగనీయకుండా అవహేళన చేస్తారని అన్నారు. నియోజకవర్గం ప్రజలకు నిత్యం సేవలు అందించాలనే ఆశయంతో బీజేపీలో చేరినట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. మే 1, మే 3, మే 5 అభ్యర్థి గారిని మొత్తం బహిరంగ సభలకు 22 మండల కేంద్రాలలో గోదావరి కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది కూడా 8వ తారీఖు నాడు ఇక్కడ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. నడ్డా గారిది 6వ తారీఖు నాడు. నిజంగా నేను ఒక గ్రూప్ 1 అధికారిగా, మంచిర్యాల జిల్లా ముద్దు బిడ్డగా, ఒక దళిత బిడ్డగా, పేదల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక పేద కుటుంబంలో నుండి వచ్చినటువంటి బిడ్డగా నేను పుట్టినటువంటి ఈ మంచిర్యాల జిల్లాకి సేవ చేయాలనేటటువంటి సంకల్పంతో 19 సంవత్సరాల అత్యున్నతమైనటువంటి సర్వీసు గ్రూప్ 1 సర్వీస్కి రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను 11 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఒక గ్రూప్ 1 అధికారిగా 9 ఎన్నికలు చూసి 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి అనుభవం నాకు ఉంది. కాబట్టి రాజకీయ పరిస్థితులు అనేటటువంటిది గెలవచ్చు, ఓడొచ్చు, టికెట్ రావచ్చు, రాకపోవచ్చు, అవన్నింటిని మనసులో పెట్టుకునే నా జీవిత లక్ష్యమైనటువంటి మంచిర్యాల జిల్లాకి సేవ చేయాలనేటటువంటి సంకల్పంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నుండి
కేసీఆర్ గారు బీఫామ్ ఇవ్వడం వల్ల నేను ఎంపీగా గెలుపొందడం జరిగింది. కానీ దురదృష్టవశత్తు కేంద్రీకృత విధానాల వల్ల నేనేదైతే కలలుగన్న నా ప్రాంతానికి సేవ చేయాలనేటటువంటి సంకల్పం నెరవేరలేదు. కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేంద్రీకృత విధానాల వల్ల నాకు నచ్చకపోవడం వల్ల నాకు స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాలాంటి దళిత బిడ్డలకు, నిరుద్యోగులకు, రైతు కూలీలకు, సింగరేణి కార్మికులకు నేను సేవ చేయాలనేటటువంటి సంకల్పం విఫలం అవ్వడం వల్ల నేను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్లో 6వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 6వ తారీఖు నేను కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశత్తు 6వ తారీఖు 2వ నెల నుండి మొదలుకుంటే దాదాపు 2 నెలల 24 రోజులు నా నియోజకవర్గానికి కానీ, నేను పుట్టినటువంటి నా మంచిర్యాల జిల్లాకు కానీ వచ్చేటటువంటి అవకాశం, అదృష్టం నాకు లభించలేదు. అంటే నేనేదైతే నా ప్రాంతానికి సేవ చేయాలి, నాకు స్వేచ్ఛ కావాలి అని చెప్పేసేసి నా 19 సంవత్సరాల సర్వీసును వదులుకొని వచ్చానో అది బీఆర్ఎస్లో సాధ్యం కాలేదు. ఇటు ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 2 నెలల 25 రోజులు నాకు 25 సంవత్సరాలకు కావలసినటువంటి అప్రశాంతత, అవహేళన, అగౌరవం కాంగ్రెస్ పార్టీలో లభించింది. అంటే తద్వారా ఒకటే అనుకున్నాను, జీవితంలో ఏదో నా మీద దయ్యమో భూతమో రావడం వల్ల పెట్టుబడిదారు చేతుల్లో కీలుబొమ్మైనటువంటి కాంగ్రెస్ పార్టీ, కుటుంబ పాలనలో కొట్టుమిట్టాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, డబ్బున్నటువంటి చేతుల్లో బందీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను దాదాపు 2 నెలల 25 రోజులు నరకాన్ని చూశాను, అవమానాలకు గురయ్యాను, అవహేళనలకు గురయ్యాను. రైతులకు నేను సేవ చేయాలి, నిరుద్యోగులకు సేవ చేయాలి, విద్యార్థులకు నేను ఒక గ్రూప్ 1 అధికారిగా మార్గనిర్దేశనం చేయాలి, వైద్య సదుపాయాలు అందించాలంటే ఈరోజు పార్టీని సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకొని ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, దేశ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి నేను ఒక దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదో పదవులు నాశించి రాలేదు. పదవులు కావాలనుకుంటే 19 సంవత్సరాల అత్యున్నతమైనటువంటి సర్వీస్ను రాజీనామా చేసి వచ్చాను. ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. కుటుంబ పాలన ఇంకెంతకాలం? తాత పోతే తండ్రి, తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మునిమనుమడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అబద్ధపు హామీలతో, ఆచరణకు సాధ్యం కాని గ్యారంటీలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేసి తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్పేదొకటి, చేసేదొకటి. తెలంగాణ పెద్దపల్లి నియోజకవర్గంలో నేతకాని కులస్తులు వంశీకృష్ణకు మద్దతు ఇవ్వడం లేదని తెలంగాణ నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు బండారి కనకయ్య, రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ రాయమల్లుతో కలిసి మాట్లాడారు. కాకా వెంకటస్వామి కుటుంబం 50 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్నడూ నేతకాని కులస్తులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. నేతకాని కులస్తులను గుర్తించి పెద్దపల్లి పార్లమెంటు టికెట్ నేతకాని కులస్తుడు తమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గోమాస శ్రీనివాస్కు తమ కులస్తుల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తమ కులస్తులు కొందరు వివేక్ కాంగ్రెస్కు కొమ్ము కాస్తూ నేతకాని కులస్తులు మద్దతు ఇస్తున్నట్లు చేస్తున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. నేతకాని కుల సంఘాన్ని అడ్డుపెట్టుకుని కులస్తులకు
అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 15 లక్షల మంది నేతకానీలు ఏకతాటిపై ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ కులస్తులను గుర్తించలేదన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ నేతకాని మహర హక్కుల పరిరక్షణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం ఎల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు దామోదర్, ప్రభాకర్, నస్పూర్ అధ్యక్షులు సదువుల సత్యనారాయణ, నాయకులు శేషగిరి, దుర్గం నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మన నస్పూర్ మండల కమిటీ తరఫున ఏదైతే నిన్న చెన్నూరులో ఆత్మీయ సమ్మేళనం అని పెట్టి మా వాళ్ళు కొంతమంది మా సంఘంలో పనిచేయని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నేతకాని కులస్తులు, మేము నేతకాని సమాజం అంతా వివేక్ వంశీ గారికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నామని చెప్పడం జరిగింది. ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నాము. మరి ఒకటే మీరు గుర్తుంచుకోలే మిత్రులారా, మీరు మన సమాజానికి ద్రోహం చేసి మన జాతీయ అధ్యక్షుడు గోమాస శ్రీనివాస్ గారిని రాక మనకు టికెట్ వచ్చింది. ఆయనని మనమందరం కలిసి పెద్ద ఎత్తున మనం గెలిపించుకుంటామని సాయి ఫంక్షన్ హాల్ మందమారులో ఏకగ్రీవ తీర్మానం కూడా చేయడం జరిగింది. కూడా ఉన్నారు. ఆ తీర్మానం ప్రకారం అందరూ కట్టుబడి ఉండి గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలని కోరుతా ఉన్నాం. మరి అవతలి పక్షంలో ఉన్న వ్యక్తి 1,00,000 కోట్లకు ఉంటాడు, 1,00,000 కోట్లతోటి ప్రభావితం చేస్తాడు. కానీ యువతల సైడు గోమాస శ్రీనివాస్ సైడు నేత కానీ మాదిగా సోదరులు ఇలా లక్షలాది ఓటర్లు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నాయి. లక్షలాది ఓటర్లు గోమాస శ్రీనివాస్ సైడ్ ఉన్నాయి, లక్షలాది రూపాయలు వంశీ సైడ్ ఉన్నాయి. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మేము గోమాస శ్రీనివాసుని గ్యారంటీగా నేత కానీ మాదిగా సోదరులంతా ఉమ్మడిగా ఉండి పెద్దపల్లిలో ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాం మందకృష్ణ నాయకత్వంలో. ఆ రోజు ఒకటే మందకృష్ణ గారు చెప్పిండు, ఈరోజు నేత కానీ మాదిగ సమాజం కలిసినాయి, లక్షలాది ఓట్లతోటి గుమ్మా శ్రీనివాసుని గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గుమ్మా శ్రీనివాసుని గెలిపించుకుంటాం. ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఎన్నికల తర్వాత మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు ఆరోపించారు. మంగళవారం మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని గౌతమినగర్, వడ్డెర కాలనీ, ఆండాలమ్మ కాలనీ, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో ఆయన ఇంటింటికి తిరిగారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ కుటుంబ పాలనకు నిదర్శనమని అన్నారు. చెన్నూరు, బెల్లంపల్లిలో గడ్డం వివేక్, వినోద్ ఎమ్మెల్యేలుగా ఉండగా ఇప్పుడు పార్లమెంటుకు పంపడానికి వివేక్ తన తనయుడు వంశీని బరిలోకి దింపాడని విమర్శించారు. ఒకే కుటుంబం నుంచి ఇంతమంది పోటీ చేస్తే వారసత్వ పార్టీ కాక మరేమవుతుందని ప్రశ్నించారు. మోడీ గారిని ప్రధానమంత్రి చేయండి. బాగున్నారా? బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు గౌతమి నగర్ ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్స్ని కలవడం జరుగుతుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి, రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి, వరికి బోనస్ 500 రూపాయలు ప్రతి క్వింటాల్, ఇట్లా అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ. మరోవైపు నరేంద్ర మోదీ గారు ఏదైతే చెప్పినరో అది చేసి చూపించారు. గత 10 సంవత్సరాలలో అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఫలాలు అందరికీ అందేలాగా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకవైపు అవినీతి, కుటుంబ పాలన, ఇంకోవైపు వికసిత్ భారత్, అభివృద్ధి జరుగుతున్న భారతదేశం. ఈ రెండింటి మధ్యలో ప్రజలందరూ ఆలోచించాలి. కుటుంబ పాలన, ఒకటే కుటుంబంలో ఈ ప్రాంతంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటికే ఇదే జిల్లాలో. మళ్ళీ ఇలా అదే కుటుంబానికి చెందిన వాళ్ళ కొడుకుని ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇలా ఎంపీకి పోటీ చేపిస్తారు. 1,000 కోట్ల రూపాయలు ఆస్తున్నది కదా అని ప్రతి ఒక్కరిని కొనిపడేస్తారు. కానీ ఇక్కడ మనము ఒక సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. పేద ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని ఇక్కడ నుంచి మనం గోమాస శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి పంపితే ఈ ప్రాంతంలో ఇంకెక్కువ అభివృద్ధి చేయొచ్చు, సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ కూడా తీసుకురావచ్చు. కనుక ప్రజలందరూ కూడా ఈసారి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నరేంద్ర
నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీకి అందరు కూడా కమలం పువ్వు గుర్తుకి ఓటేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. మా అభ్యర్థి అయిన గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు గౌతమ్ నగర్, రాళ్లపేట, ఇస్లాంపుర అండ్ లక్ష్మీనగర్, వడ్ర కాలనీ ఇంటింటికి బీజేపీ ప్రచారం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని, అలాగే గోమాస శ్రీనివాస్ గారిని బీజేపీ అభ్యర్థి గారిని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గతంలో అన్ని కుటుంబ పాలన పార్టీలే ఉన్నాయి. ఇప్పుడు కుటుంబ పార్టీ లేని పార్టీ ఏదంటే ఒక భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ గతంలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా కుటుంబ పాలన లేని పార్టీ భారతీయ జనతా పార్టీ. మరొకసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు, దేశ రక్షణగా నిలబడతారని మేము ఆశిస్తున్నాము. మీరు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి గోమాస శ్రీనివాస్ గారికి ఓటు వేసి ఈసారి ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించి మన ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.